బాలగారు మీరేం చెప్తారు ఇవాళ? అంటే రఘురామకృష్ణరాజు గారు దీని మీద ఫైట్ చేస్తున్నారు, ఆయన బెయిల్ రద్దు చేయాలి ఇన్ని కేసులని. దాదాపుగా 31 కేసులు, ఈడీ కేసులు 11 ఉన్నాయి, మిగతా కేసులు అన్నీ కలిపి కూడా ఈరోజు అంటే సుప్రీంకోర్టులో కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంటుందేమో. మొన్నటిదాకానేమో మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం, ఏళ్ల తరబడేమో ఈ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నామని. ఎలా చూడాలి ఈ బెయిల్ రద్దు అనేది? అంత ఈజీ అవుతుందా మేడం? ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రానప్పుడు నేను ఏదైతే వ్యాఖ్యలు చెప్పానో ఇప్పుడు నేను దానికి భిన్నంగా నేను చెప్పలేను కాబట్టి వాస్తవాలు ఏంటి, లా ఏం చెప్తుందని చెప్తాను మీకు. జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్. ఓకే, ఇదే ప్రిన్సిపల్ నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో కూడా నేను ఇదే చెప్పా. బెయిల్ అనేది రైట్, జైలు అనేది ఎక్సెప్షన్. అయితే ఒక వ్యక్తికి బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వైలేషన్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ టాంపరింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద విట్నెసెస్ ఆర్ ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు మనం ప్రజలకి కూడా చెప్పాల్సింది ఏంటంటే వాస్తవాలు చెప్పాలి, అసలు ఇలాంటివి జరుగుతున్నాయా లేదా, వాట్ హ్యాపెనింగ్ అనేది కూడా మనం చెప్పాలి. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు ఒక పిటిషన్ అయితే వేశారు. ఆయన ఎందుకు వేశారో దాంట్లో అంశాలు ఏంటనేది కూడా చాలా క్లుప్తంగా మనం చూడాలి. సుప్రీంకోర్టు రేపు ఒకవేళ రూలింగ్ చేయాలంటే కూడా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎవరెవరు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అవరా, అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అసలు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, ఛార్జ్ షీట్లు వేస్తున్నారా లేదా, కేసు ఈ స్టేట్లో ఉందా లేదా, ఇక్కడ ప్యూర్ టెక్నికల్గా మాట్లాడుకున్నప్పుడు వాస్తవంగా తీసుకున్నప్పుడు అసలు ఆ కేసు ఎక్కడుంది, ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా అవుతున్నారు, ఎవరెవరు అవుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఇంపోజ్ అవుతాయి. కోర్టు అంత ఈజీగా వేగ్గా ఇవ్వదు. డిస్కషన్స్ నడవచ్చు కాక, ఒకవేళ అంబిగ్యూటీని క్రియేట్ చేయొచ్చు కాక, బట్ వేరాస్ మీకు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడము, విడుదల చేయడం అనేది దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంవత్సరం పైచులకు జైల్లో ఉంచినప్పుడు, ఒక బెయిల్ తీసుకుని వచ్చినప్పుడు ఆ కండిషన్స్ని వైలేట్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈయన కూడా ఇప్పుడు రేపు అదే తీసుకుంటాడు. ఏమని చెప్పేసి నో ఆ ప్రిన్సిపల్ నాకు కూడా వర్తిస్తుంది అని అంటాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొక న్యాయంతో కోర్టు అయితే చేయదు కదా, ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ చేయించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను అందుకే ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీకు ఎప్పుడైతే లెజిస్లేటర్ కానీ పార్లమెంటేరియన్ కానీ ఎవరైతే మాలఫైడ్ ఇంటెన్షన్తో ఒక యాక్ట్ ఏదైనా చేసినప్పుడు షెడ్యూల్ 3 అందరూ ఏమనుకుంటున్నారు, ఏసీబీ కేసులో లేకపోతే పోలీస్ స్టేషన్ల కేసులో సిఐడి సిబిఐ కేసులు పెడుతున్నారు. కానీ ఫస్ట్ వీళ్ళు మర్చిపోయిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా, బ్రీచ్ ఆఫ్ ఓత్. బ్రీచ్ ఆఫ్ ఓత్ కింద మీరు వీళ్ళని ఇమీడియట్ గా తీసేయాలి. షెడ్యూల్ 3 ప్రకారం ఓత్ తీసుకుంటారు. నేను పక్షపాతం చూపించకుండా, ఎవరికి నేను ఫేవరిజం చేయకుండా, నేను రాజ్యాంగానికి అనుగుణంగానే నేను పనిచేస్తాను. అలా తీసుకోవాల్సి వస్తే చాలా మంది నాయకులు అందులో ఆ లిస్ట్ లో వస్తారు. అంటే ఆనాడు జస్ట్ ఒక ఎంపీ అని తక్కువ అనట్లేదు నేను, అంటే కడప ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఆనాటి ముఖ్యమంత్రి గారి కుమారుడుగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల ఆస్తులు అని చెప్పేది ప్రధాన ఆరోపణ. అందులో భాగంగా హవాలాలు లేదంటే ఇవన్నీ ఏ కంట్రీకి ఏ దేశానికి ఉన్నాయి ఆ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ ఇదంతా వచ్చిందండి. అంటే ఇంత జరిగిన తర్వాత సరే కారణం ఏమైనా ఆయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు, గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దీన్ని ఎందుకు విచారించలేదు, దీని గురించి ఎందుకు ఇంత డిలే అయింది అని సిబిఐని కోర్టు సీరియస్ అయింది. ఈ రోజు సిబిఐని సీరియస్ అవడం వల్ల ఉపయోగం లేదు. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసేసిన తర్వాత సిబిఐ కోర్టు ఇది చేయాలి. సిబిఐ ఇంకా రోల్ ఏముండదు, వాళ్ళని విట్నెస్ ని తీసుకురావడం తప్ప. సిబిఐ రోల్ ఏముంటది ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రూవ్ చేయగలగాలి కదా పూర్తి స్థాయిలో ఇష్యూ ఇది ఉంది. సిబిఐ బెయిల్ రద్దు అనేది కూడా సిబిఐ వేసుకోవాలి కదా. కాదు బెయిల్ రద్దు సిబిఐ ఎందుకు వేయాలి, నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ బెయిల్ రద్దు వేసేదానికంటే అదే పిటిషన్ ఎక్స్పీడియస్ గా మీరు కేసు డిస్పోజ్ చేయమని చెప్పేసి డే టు డే ట్రయల్ పెట్టమని చెప్పేసి అడిగితే అయిపోయింది. మీకు ఇంత కాన్ఫ్లిక్ట్ కూడా అవసరం లేదు. ఎవరు కోర్టు అడగాల, ఎవరైతే ఇప్పుడు మనకు బెయిల్ క్యాన్సిలేషన్ కో లేకపోతే అడుగుతున్నారో ఎక్స్పీడియస్ గా దీన్ని డిస్పోజ్ చేయమని చెప్పేసి డే టు డే ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్పేసి అడిగితే ఎవ్రీ డే నడుస్తుంది కదా ఒక స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి.
వాస్తవం చెప్పాలంటే ఎవ్రీడే నడుస్తుంది. అయితే దీనిలో మాకు సంబంధం లేదు అన్నట్టుగా సిబిఐ తరపు అడ్వకేట్స్ చెప్పారు. మరి ఇందులో ఎవరు బాధ్యులని కొంచెం కోర్టు సీరియస్ అయినట్టుగా ఇవాళ ఉంది. దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆయన నిరంజన్ రెడ్డి గారు ఉంటారు. ఆబ్వియస్లీ ఆయన కేసులో, అమరావతి కేసులో, వివేకానంద రెడ్డి గారి ఆ సిబిఐ ఇష్యూస్లోనూ అన్నిట్లో వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు అయితే ఒక రకం బిగ్ ఫైటర్ అక్కడ, బిగ్ అంటే ఏమంటారు, బిగ్ లాబింగ్ అని చెప్పాలి అడ్వకేట్స్ భాషలో, రైట్? అంటే ఆయన దాంట్లో ఆయన చేస్తున్నారండి. బట్ కానీ ఈరోజు కోర్టు సీరియస్ అయ్యింది అనేది కొత్త అంశంగా చూడాలా, యాజ్ యూజువల్ గా జరిగిన ఇందులో భాగమేనా? అంతే. డెఫినెట్ గా కామన్ గా అడుగుతుంది, ఎందుకు డిలే, ప్రాసిక్యూషన్ సైడ్ ఎందుకు డిలే అవుతుంది, why you want not to press for the speedy disposal? ఇప్పుడు ఈయన కూడా చెప్పారు, రఘురామకృష్ణరాజు గారు ఆయన పార్టీకి భిన్నంగా పనిచేస్తున్నారు, ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఆయన సస్పెండ్ చేయడానికి మేము రంగం సిద్ధం చేసుకుంటున్న టైంలో కావాలనే ఆయన మా మీద ఈ ఆరోపణలు చేశారు, కావాలనే చేస్తూ మా బెయిల్ రద్దు చేయాలని పెట్టాడు, ఇది వాంటెడ్లీ చేసింది. అది కూడా కోర్టు దృష్టికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, బికాస్ ఈయన ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు, నువ్వు ఇన్షియల్ టికెట్ తీసుకున్నప్పుడు నువ్వు అంశాలన్నీ నీకు తెలుసున్నప్పుడు నువ్వు ఎందుకు ఫస్ట్ చేయలేదు, కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది నిన్ను కూడా, నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే. మేబీ ఆయన ఒకవేళ ఈ వీడియో చూసినా కూడా ఆయనకి బాధ అనిపించినా కూడా ఐ డోంట్ కేర్, ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ప్రతి ఒక్కరు పాటించాలి. ఆయన మంచి పని చేశారు, కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. కానీ పోరాటం ఒక పార్టీ వైపు చేసినప్పుడు ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వస్తుంది, బేసిక్ టైంలో నువ్వు ఎందుకు చేయలేదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. దాన్ని కూడా మనం జస్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన ఇప్పుడు ఇంకో పని కూడా ఏం చేయొచ్చు, స్పీడీ డిస్పోజబుల్ చేయమని చెప్పేసి అని, ఇమీడియట్ గా డే టు డే కోర్టుని రన్ చేయమని చెప్పేసి అని అడిగితే కేసు అయిపోతుంది కదా, తొందరగా కేసు అయిపోతుంది కదా. ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్ళి, దాని మీద సుప్రీంకోర్టు వరకు అప్పీల్కి వెళ్ళి అంటే ట్రాక్ చేయడం తప్ప ఏముంటుంది. అదే మీరు స్పీడీ డిస్పోజబుల్ చేయండి, డే టు డే కోర్ట్ ట్రయల్ ని రన్ చేయండి అని చెప్పేసి అని అడిగి, ఇమీడియట్ గా డే టు డే కోర్ట్ ట్రయల్ ని రన్ చేసి షెడ్యూల్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేస్తే మీకు అయిపోయింది కదా. అది ఎందుకు అడగట్లేదు?